హలో మైక్ చెక్, హలో మైక్ చెక్, 1 2 హలో హలో మైక్ చెక్. మరి ఒకసారి చేర్చింది కిందకి ప్రవేశిస్తున్నాం. ఉదయకాలం నుంచి మనం ఏం చేస్తే దేవుడు ఆనందిస్తాడు, ఆయన ఆనందించి మనల్ని పాలు తెలు ప్రవహించి దేశంలోకి ప్రవేశపెడతాడు అనే సంగతులు మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలు యెహోవాను ఆనందింప చేయకుండా యెహోవా మీద తిరుగుబాటు చేసిన కారణాన, యెహోవాను అలక్ష్యం చేసిన కారణాన కానాను దేశంలోకి ప్రవేశించకుండా 6,05,3,548 మంది రాలిపోయారు. అందులో యెహోషువ, కాలేబు మాత్రం ఇద్దరు ప్రవేశించారు. వీరిరువురు యెహోవాను సంతోషపరిచారు కాబట్టి కానాను దేశంలోకి ప్రవేశించారు. 6,03,548 మంది అసలు 2కి 6,03,048 మందికి పోలిక ఎక్కడ ఉంది? ఇద్దరు, ఇక్కడేమో 6 లక్షల చిల్లర జనం. కాబట్టి యెహోవాను ఆనందింప చేయాలన్న మనసు కలిగి, నా దేవుడు నేను ఏం చేస్తే ఆనందపరచగలను, ఆయన ఆనందపరుస్తాడు, ఆయన ఆనందంతో ఉండి నాకు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడని ఆలోచన చేసి కార్యక్రమాలు చేసేవారు బహు కొద్దిగా ఉంటారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్న మనుషులను చూసుకోకుండా ఎవరైతే గ్రంథంలో యెహోవాను ఆనందింపజేశారో వారిని చూసుకుంటూ, లేఖనాలను పరీక్షించుకుంటూ ముందుకు నడవలసిన అవసరం ఉంది. నీవు ఒకవేళ యెహోవాను ఆనందింప చేయాలి అని అనుకుంటే, కాబట్టి అందులో ప్రధానంగా మన ఉదయకాలంలో తన ఘటములను, అంటే మన శరీరములను పవిత్రంగా కాచుకోవాలి, పరిశుద్ధంగా కాచుకోవాలి. అంటే జాగ్రత్తం చేయకుండా తమ ఘటములను కాచుకుంటే దేవుని చిత్తం, దేవుని ఇష్టం అని చూస్తాం. కాబట్టి చాలా ప్రాముఖ్యంగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో, దేవుని సంతోషపరచవలెను. అంటే జాగ్రత్తలకి దూరంగా ఉండటం, కాచుకుంట, జాగ్రత్త నుంచి కాచుకుంట. రెండవ ప్రాముఖ్యమైనది మనం ఇప్పుడు చూడబోయేది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చదవండి ఎవరన్నా. కాగా శరీర స్వభావము కలవారు అయిపోయింది, దేవుని సంతోషపరచలేదు. పరచలేరు అంటారు చూడండి, పరచనేరరు, శరీర స్వభావంగా దేవుని సంతోషపరచనేరరు, పరచనేరరు అయిపోయింది కదా. కాబట్టి జాగ్రత్త విషయంలో మన ఘటములను ఎలా కాపాడుకున్నామో శరీర స్వభావం గలవారంగా నడుచుకోకుండా
మన ఘటాలను మనం కాపాడుకోకపోతే దేవుణ్ణి సంతోషపరచలేం. రెండో పాయింట్. కాబట్టి యెహోవాను సంతోషపరిచి దేవుణ్ణి సంతోషపరిచి నిత్యత్వాన్ని చేరుకోవాలనుకుంటున్న మనుషులు శరీరానుసారంగా ప్రవర్తించకుండా ఉండడం ప్రాముఖ్యంగా కనిపిస్తున్నది. కాబట్టి 5వ వచనం నుంచి మనం చూస్తే జాగ్రత్తగా, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసులుంటారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసులుంటారు. ఆత్మానుసారమైన మనస్సు మరణము అని ఉంటుంది. క్షమించండి, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైన. దేవునికి నాకు సమాధాన స్థితి. ఆత్మానుసారమైన జీవితాన్ని, ఆత్మానుసారమైన స్వభావాన్ని కనపరిస్తే దేవునితో నాకు సమాధానం ఉంటుంది. శరీరానుసారమైన జీవితాన్ని కనపరిస్తే, స్వభావాన్ని కనపరిస్తే మరణం వస్తుంటుంది. అంటే దేవునికి ఎడబాటు, దేవుడున్న స్థలానికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఆనాడు ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళని దశలోకి వెళ్ళిపోయారు కదా. అలా దేవునితో ఎడబాటు వస్తే దేవుని దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచిన దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడైన వాడు కాదు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. శరీరం పాప విషయంలో మృతంగా ఉంటుంది, పాపం చేయదు అనే సంగతులు వివరిస్తుంటే జీర్ణించుకోవడానికి మనసు సరిపోదు కొంతమందికి. గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు కూడా యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము, నువ్వు దేవుని సంబంధం అయితే ఈ క్రియలు జరుగుతూ ఉండాలా అంటాడు. నువ్వు దేవుని సంబంధివా? నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించే ఎలిజిబిలిటీ నీలో ఉంటే 3వ అధ్యాయము 3వ వచనం నుంచి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండువాడెవడను పాపము చేయడు. ఉదయకాలం చూసాం మనం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, నువ్వు క్రీస్తునందు నిలిచి ఉండేవాడు అయితే పాపం చేయవాడు. క్రీస్తు మార్గంలో నిలిచి ఉండేవాడు పాపం చేసేవాడు కాదు. కాబట్టి ఆయన ఎందుకు నిలిచి ఉండేవాడు ఎవడను పాపం చేయడు. పాపం చేయవాడు ఎవడను ఆయన చూడడం లేదు, ఎరుగడం లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి, ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలిచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. కాబట్టి పాపము చేయజాలని స్థితిని మానవుడు పొందగలడు అనడానికి నిదర్శనం క్రీస్తు మార్గం. చాలా ఎత్తులో దేవుడు మానవుణ్ణి ఏ స్థాయిలో హెచ్చించాడంటే, పాపం చేయకుండా పరిశుద్ధమైన జీవితం జీవించే ఆ స్థితిని అనుగ్రహించి నిలబెట్టాడు. క్రీస్తు సంఘంలో జరిగే కార్యక్రమం. కాబట్టి క్రీస్తు ప్రభువులో నువ్వు క్రీస్తు యేసు సంబంధిగా ఆయన మార్గంలోకి ప్రవేశించినప్పుడు పాపం విషయమే చచ్చిపోయి నీతి విషయమే జీవించి యేసుక్రీస్తు స్వభావాన్ని కలిగి తండ్రి స్వభావాన్ని కలిగి పాపము చేయజాలని అనే స్థితికి చేరుకోవాల్సింది నీ యొక్క డిజైన్లో భాగం. అది మన యొక్క రూపంలో భాగం. అది కాబట్టి మనుష్యుడు పాపం చేయనివాడుగా జీవిస్తుంటేనే దేవుని సంతోషపరచగలడు. అదే గొడవ. ఇప్పుడు మన గొడవ ఏంటంటే, నేను నిత్యత్వానికి ఎలా వెళ్ళాలి, దేవుని సంతోషపరచాలా.
కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరను అన్నాడు. శరీర స్వభావం నీళ్ళకి రాకూడదు. అది పాపానికి సంబంధించింది, సాతానికి సంబంధించింది, అది వాడి పుట్టుకతో వచ్చింది అంటున్నాడు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం మనకందరికి తెలిసినట్టు 44వ వచనంలో యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 44లో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు నిలబడలేదు సత్యంలో. సమస్య అది. వాని సంబంధాలకు సంబంధించిన విషయం అది. సత్యంలో నిలవరు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. కాబట్టి వాని స్వభావం ఏంటంటే, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ శరీరానుసారమైన స్వభావం అబద్ధమాడే స్వభావం. ఈ అబద్ధమాడే ఈ స్వభావం దేవునికి సంబంధించింది కాదు, దుష్టునికి సంబంధించింది. కాబట్టి వాడు అబద్ధమాడప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడునంటున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో. కాబట్టి మనం ఇప్పుడు శరీరానుసారంగా నడుచుకోకూడదు, ఆ స్వభావాన్ని అనుసరించి నడుచుకోకూడదు. నువ్వు తండ్రిని సంతోష పెట్టాలంటే మనకు వేరే ఛాన్స్ లేదు. గలతీ మనకందరికి తెలిసినట్టు 5వ అధ్యాయం 16 నుంచి నేను చెప్పినది ఏంటంటే, ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి విరోధముగా ఉన్నవి, వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి చేయనిచ్చిందరో వాటిని చేయకుందరు అంటున్నాడు. కాబట్టి ఆత్మ శరీరం అనేది ఒకదానికొకటి వ్యతిరేకంగా అపేక్షిస్తుంది, అంటే కోరుకుంటుంది. అపేక్ష అంటే కోరుకుంటుంది. శరీరాన్ని స్వభావం ఉండేవాడు అబద్ధం ఆడాలని కోరుకుంటాడంట. నేను అబద్ధం ఆడను నువ్వు కోరుకుంటే దేవుడికి స్తోత్రం, నీలో శరీర స్వభావం లేదు. జాగ్రత్తం చేయాలి అన్న కోరిక నీలో ఉంటే నువ్వు సాతాను సంబంధివి. ఆ స్వభావం ఆత్మస్వభావం కాదు. కింద చదివితే అర్థమైపోతుంది. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడలా, ధర్మశాస్త్ర 18వ వచనం, లోబడిన వారు గారి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అవిచారములు, ద్వేషములు, కలహములు, మస్తరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇంకా లిస్ట్ ఉన్నాయి. మన రోమిలకు రాసిన పత్రిక, గలతీ, ఎఫెసీలు తీసుకుంటే పెద్ద లిస్ట్ వస్తుంది. మనకందరికీ తెలిసిందే, రెగ్యులర్గా మనం చదివే సంగతులే. కాబట్టి దేవునికి విరుద్ధమైన శరీర కార్యములను చేయటానికి పూనుకునే శరీర కోరిక, శరీరానుసారంగా నడిచే స్వభావం నువ్వు కనుపరిస్తే దేవుడు ఆనందించడు. అది గొడవ. ఆ స్వభావం నాది కాదు, దానికి జనకుడు వేరేవాడు ఉన్నాడు. అది దుష్టుకి సాతానికి సంబంధించిన స్వభావం. అది నాది కాదు. నా స్వభావం సంబంధించిన వాడు నా సంబంధం అవుతాడు. నేను ఎలా పాపం చేయకున్నానో అలాంటి వాడు తయారవుతాడు. నువ్వేమో క్రీస్తు సభ్యుడు అంటున్నావు, కానీ అబద్ధములకు జనకుడు చేసే కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు. నువ్వు నా సంబంధి ఎలా అవుతావు? అది గొడవ. కాబట్టి యెహోవాను సంతోషపరచగోరిన వారు 22 నుంచి చదివితే, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అనుట. చూడండి, ఆశనే నిగ్రహించుకునే తత్వానికి క్రీస్తు సభ్యుడు వచ్చేస్తాడు. దురాశ నిగ్రహం కాదండి, ఆశా నిగ్రహం. ఆశల్నే నిగ్రహించుకొని జీవించే జీవితానికి అలవాటు పడతాం మనం. ఇంకా దురాశ నిగ్రహం దగ్గరికి ఎక్కడ దురాశను ప్రవేశించడానికి అనుమతించాం. కాబట్టి ఆశా నిగ్రహం అనేది ఆత్మఫలం, అంటే ఆత్మ యొక్క స్వభావం.
ఆత్మానుసారంగా నడిచేవాడి యొక్క స్వభావం, అబ్బాయి ఇది మనకొద్దు, దీన్ని ఆపు అంటాం. మితంగా ఉండటానికి బ్రతుకుతాం, మితంగా ఉండటానికి అలవాటు పడుతుంటాం, ఎక్స్ట్రాకి పోము, అది కథ. కాబట్టి ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధంలో చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు సంబంధం ఎవరు తేలిపోద్ది? శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అనేసి. కాబట్టి క్రీస్తు యేసు సంబంధం అయితే అబద్ధానికి జనకుడైన శరీర స్వభావం నాలో ఉండదు, అబద్ధాన్ని బొంకే నాలుగు నాలో ఉండదు. ఇంకా పైన లిస్ట్ అంతా శరీర కార్యములు అన్నాడు కదా, జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, అవిచారములు, ద్వేషాలు, కలహములు, మత్సరాలు, క్రోధాలు, కక్షలు, విమతలు, అసూయలు, అలతో కూడిన ఆటపాటలు, మత్తులు మొదలైనవి అనేసి. కాబట్టి వీటి విషయంలో, ఈ శరీర కార్యాల విషయంలో నేను వాటిని అనుసరించి ఆ స్వభావాన్ని కనపరుస్తుంటే దేవుడు ఏమనుకుంటాడంటే, వీడు నా సంబంధి కాదు, వీడు నన్ను సంతోషపరచట్లా. ఎవరిని సంతోషపరుస్తున్నావు? ఆ స్వభావానికి జనకుడిని సంతోషపరుస్తున్నాను, అది గొడవ. కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ఎంట్రీ కావాలంటే ఆత్మ స్వభావాన్ని కనుపరచడం మాత్రమే తథ్యం, వేరే మార్గం లేదు. కాబట్టి ఆత్మ స్వభావం శరీరం యొక్క స్వభావానికి విభేదించి అపేక్షిస్తుంటుంది, ఆ స్వభావాన్ని కోరుకొని బ్రతుకుతుంటుంది. కాబట్టి శరీర స్వభావాన్ని సంపూర్ణంగా చంపండి, దాన్ని చంపేయండి అని గ్రంథం మాట్లాడుతుంది. అది చంపకుండా ఉంటే నువ్వు నా సంబంధిగా ప్రవేశించడానికి అనుమతి లేదని మాట్లాడుతుంటాడు. మనకు తెలిసినట్టు ఈ రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉదయకాలంలో మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం, జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏమనగా, మనం ఇకను పాపమునకు దాసులు కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము, అదిగో మన ప్రాచీన స్వభావం ఆయనతో సిలువ వేయబడిన ఎరుగుతాం. కాబట్టి మోహపు చూపు, కామాతురత, జాగ్రత్తము అనే 3rd స్టేజ్కి వెళ్ళేక ముందు, 3వ భాగం మన శరీరంలో క్రియారూపం దాల్చేక ముందు, దాని ముందు కామాతురత రావాలా, కామాతురతకు ముందు మోహపు చూపు రావాలా. ఈ పాత స్వభావాన్ని చంపేసే కార్యక్రమం జరిగిపోతుందంట. అదే అంటున్నాడు, ఏమనగా మనం ఇక నువ్వు పాపమునకు దాసులు కాకున్నట్టుకు పాప శరీరము నిరర్ధకమైపోతుంది. మన ప్రాచీన స్వభావం ఆయనతో సిలువ వేయబడిన ఎరుగుతాం. క్రీస్తు యేసు సంబంధం అవుతే ఆయన సిలువలో చనిపోయినప్పుడు చనిపోయింటావు. నీ పాత స్వభావం చచ్చిపోయింది. నువ్వు కనుగుడ్డును చేతులతో ఇలా పీకి పడేయవలసిన అవసరం లేదు, దాని యొక్క స్వభావం చచ్చిపోతుంది. నీ చెయ్యిని దొంగలించకుండా కత్తిరించుకోవాల్సిన అవసరం లేదు, ఆ స్వభావం చచ్చిపోతుంది. నీ కాళ్ళు తప్పు నడకలు నడకడానికి కూడా దాన్ని నడకవలసిన అవసరం లేదు, తప్పుడు ద్వారంలోకి అది నడవకుండా దాన్ని తెంచే కార్యక్రమం స్వభావంలో జరిగిపోతుంది. కాబట్టి నీ యొక్క చనిపోయిన వాడు, అందుకే పాప విముక్తుడు అంటున్నాడు చూడండి 7వ వచనంలో, ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము, చనిపోయిన వాడు పాప విముక్తుడు. కాబట్టి ఇప్పుడు ఈ పాత స్వభావం ఎవరిలో అయితే చచ్చిపోయిందో వాడు పాప విముక్తుడు, అంటే పూర్వ పాపములకు క్షమాపణ పొందినవాడు అవుతాడు. కాబట్టి పూర్వ పాపములకు క్షమాపణ పొందినవాడు శరీర స్వభావాన్ని కనపరిచే ఆస్కారం ఉండదు. శరీర కార్యాలు జీవితంలో జరిగే కార్యక్రమం జరగదు. కాబట్టి శరీర కార్యక్రమాలు జీవితంలో జరిగితే కదా యెహోవా కోపించుకోవడానికి, దేవుడు నన్ను దుఃఖపరచుకోవడానికి. కాబట్టి దేవుని యొక్క సముఖంలో ఆయన ఎలా కోరుకుంటే అలా జీవించే ఒక అవకాశాన్ని, గొప్ప భాగ్యాన్ని క్రీస్తు సంఘ సభ్యులకు మాత్రం అనుగ్రహించాడు పరమ తండ్రి. క్రీస్తు సంఘ సభ్యులు కాకుండా బయట ఉండేవారికి, నామకార్థంగా ఉండేవారికి, దేవుని ఎరుగని వారికి, దేవుని సువార్తకు లోబడిన వారికి ఆస్కారం ఉండదు ఈ స్థితి. ఎవరైతే వాక్యాన్ని కరెక్ట్గా ఉన్నట్టుగా నేర్చుకొని క్రీస్తు సంఘంలోకి ప్రవేశిస్తుంటారో వారికి మాత్రమే అనుగ్రహింపబడిన స్థితి ఇది. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక 1
అధ్యాయము 9వ వచనంలో మీరు క్రీస్తునందు సర్వసంపూర్ణులు అంటున్నారు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి. కొలసీయులు 2వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత వచ్చింది యేసుక్రీస్తులో. మరియు యేసుక్రీస్తులో మాత్రం అనుకుంటారేమో కానీ చూడండి 2వ వచనం 10వ వచనం చూడండి. మరియు ఆయనందు మీరును సంపూర్ణులై ఉన్నారు. అది క్రీస్తు యేసులో ఉంటే నువ్వు సంపూర్ణ అవుతావు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులను శిరస్సు అయినాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. కాబట్టి సున్నతి స్వభావంలో జరిగింది కార్యక్రమం. పాత స్వభావాన్ని కత్తిరించే కార్యక్రమం జరిగిపోయింది. ఎక్కడ జరిగిందంటే క్రీస్తులో జరిగింది, బాప్టిజంలో జరిగింది. నేను పాత పురుషుడిని మరణించడం ద్వారా చంపేసి నూతన పురుషుడిగా లేసేస్తాను అన్నమాట. కాబట్టి అది దేవుని యొక్క ప్రభావమునందు విశ్వసించడం ద్వారా జరుగుతుంది ఆ కార్యక్రమం గ్రంథం మాట్లాడుతుంది. మన ప్రాచీన స్వభావం 2వ పేతురుకు రాసిన పత్రిక 2వ రోమీయులకు రాసిన పత్రికనే తీసుకుందాం. చూసుకొని మళ్ళీ 2వ పేతురుకు వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుంచి 12వ వచనం నుంచి క్షమించండి. 8వ అధ్యాయం రోమీయులకు 8:12 నుంచి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడం మన శరీరంకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించడంలో చావవలసిన వారైందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. అది కదా. కాబట్టి ఇప్పుడు శరీరానుసారం నడుచుకోకుండా ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. అది గొడవ. కాబట్టి దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. కాబట్టి దేవుని యొక్క కుమారత్వాన్ని మనం పొందితే అది యేసు క్రీస్తులో ఉన్న సర్వ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఆ సంపూర్ణతను పొందిన వాళ్ళు పాప విషయమే చచ్చిపోయి శరీర స్వభావమును కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచ నేరరు అనే సూత్రాన్ని అనుసరించి శరీరాన్ని, దాని యొక్క స్వభావాన్ని, దాని క్రియలను చంపుకొని ఆయన సముఖంలో పరిశుద్ధులుగా యేసుక్రీస్తులాగా జీవించే కృపను మొదలున్నారు. కాబట్టి అలా పొందటం కోసమే ఆజ్ఞలు అనుగ్రహింపబడ్డాయి నీకు. అలా పొందడానికి ఉద్దేశింపబడిన వాళ్ళు దాన్ని మనం 1 యోహానులో చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. 1 యోహాను ఆయన యందు 3వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపములను తీసివేయటం ఆయన ప్రత్యక్షమే. కాబట్టి ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అవుతుంది, దేవునికి శత్రువు అయిపోతాం. ఆజ్ఞను అతిక్రమించడం అంత పెద్ద నేరమా? చరిత్రలో ఒక మహానుభావుని గురించి మనం చూసుకోవచ్చు. మనకు అందరికీ తెలిసిందే, ఇంతకుముందు వివరించాను కూడా మీకు. మళ్ళీ చూసుకుందాం. అతను కూడా ఇదే పొరపాటే చేశాడు. మన సబ్జెక్టుకు సంబంధించిన పొరపాటే చేశాడు. మొదటి సమూయేలుకు రాసిన పత్రిక 1 సమూయేలు 15వ అధ్యాయంలో
మనకు తెలిసిన లేఖన భాగాలే అన్నీ. కరెక్ట్గా మన సబ్జెక్టుకి అతికినట్లు సౌలు చేసిన సమస్య గురించి మాట్లాడుతున్నాడు సమూయేలు గారు. 15వ అధ్యాయం, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనంలో మనకందరికీ తెలిసినట్టు, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, అది యెహోవా సంతోషించినట్లు. కాబట్టి అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుకో సౌలు గారు, ఆలోచించుకోనము. బలులు అర్పించుకుంటే ఆజ్ఞను గైకొనుటయో, పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుటకంటే మాట వినటయో శ్రేష్ఠం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటతో సమానము అంటాడు. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటతో సమానం. మూర్ఖత అగపరచుట మాయా విగ్రహమును పూజించుట సమానము. కాబట్టి మూర్ఖత, తిరుగుబాటు దైవ సంబంధించిన లక్షణాలు కాదు. సమూయేలు అలా ఏం తిరుగుబాటు చేశాడు, ఏం మూర్ఖత కనపరిచాడు మనకు అందరికీ తెలిసిందే. మహానుభావుడు ఇశ్రాయేలుని నడిపించే ఒక కృపను పొందాడు. పరమ తండ్రి యొక్క సముఖ నుంచి పొందిందే కృప. ఇశ్రాయేలీలు తమకు రాజు కావాలని కోరుకున్నారు. అప్పుడు మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో, మొదటి సమూయేలు 10వ అధ్యాయము, సౌలు అభిషేకించిన సందర్భం. మొదటి సమూయేలు 10వ అధ్యాయము మొదటి వచనం నుంచి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అది ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలా సెలవిచ్చును. ఈ దినమున నీవు నా ఎద్దు నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో సెల్సబులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడతారు. వారు నీవు వెదకపోయిన గార్ధబొమ్మలు దొరికినవి. నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకే నేనేమి చేతులని నీ కొరకు విచారపడుచున్నాడని చెబుతారు. తర్వాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానంకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని ఎద్దుకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడతారు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 2 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్ష రసపు తిత్తిని మోయించి వద్దురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇద్దరు, అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఈలాగున పోవచ్చు. ఫిలిస్తీన్ల దండు కాపువాండ్లను దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలం నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహం నీకు కనబడు. వారు ప్రకటన చేయించు వద్దరు. యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా వచ్చినో నీవు వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు క్రొత్త మనసు పుట్టును. ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 6వ వచనం నుంచి ప్రాముఖ్యం. ఈ క్రొత్త మనసు 10వ అధ్యాయంలో వచ్చింది. 16వ అధ్యాయంలో తీసేస్తాడు దేవుడు. దాన్నే మనం ఇప్పుడు చూడబోతున్నాం. 10వ అధ్యాయంలో వచ్చింది, 16వ అధ్యాయంలో క్రొత్త మనసు తీసేస్తాడు. అంటే దేవుని పరిశుద్ధాత్మ ప్రవేశిస్తుంది ఇప్పుడు సౌలులోకి. 6వ వచనం నుంచి యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా వచ్చినో నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచన నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయి. నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుకై నేను నీ ఎద్దకు దిగి వస్తును. నేను నీ ఎద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజే వరకు 7 దినముల పాటు నీవు వచ్చడం నిలువలను. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవటకై తిందుగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించును. ఆ దినములనే ఆ సూచనలు అతనికి కనబడ్డాయి. కాబట్టి తన యొక్క స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఒక మనిషిని ఉంచాలని జనులు కోరుకున్న కారణాన్ని బట్టి సౌలును ప్రత్యేకపరుస్తాడు దేవుడు. 10వ అధ్యాయంలో జరిగిన చరిత్ర ప్రత్యేకపరిచి ఇదిగో అతనికి క్రొత్త మనసుని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించి ప్రవక్తలతో సమానంగా చేస్తాడు.
కానీ సమూయేలు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడి 1 రోజు నుంచి 6 రోజుల వరకు మనం చదివిన సూచనలన్నీ, ఈ సూచనలన్నీ చెప్పిన తర్వాత అవన్నీ జరిగిన తర్వాత నువ్వు వెళ్ళి 6 రోజుల్లో ప్రాముఖ్యంగా 8వ వచనంలో, నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నీ యొద్దకు దిగి వద్దును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజే వరకు 7 దినముల పాటు నీవు వచ్చట ఉండేవాళ్ళను అంటాడు. కాబట్టి ఇప్పుడు సౌలు ఈ సూచనలు ఒక్కొక్కటి చూసుకుంటూ గిల్గాలునకు వెళ్తాడనమాట. ఆ గిల్గాలుకు వెళ్ళాలా, అక్కడికి వెళ్ళి 7 రోజులు సమూయేలు కోసం దాచుకోవాలా. మహానుభావుడు అంటే ఆ కాలంలో పరిశుద్ధాత్మదేవ వరం అనుగ్రహింపబడి ప్రవచిస్తే అదొక ఉన్నతమైన భాగ్యం. ప్రవక్త అంటే వణికిపోయేవాళ్ళు, అటువంటి పరిస్థితి. కాబట్టి సమూయేలు సెలవించి వెళ్ళిపోయిన తర్వాత సౌలు కూడా ప్రవచించడం స్టార్ట్ చేసేసేసి క్రొత్త మనసు వచ్చేసేసి. ఎందుకంటే అమాలేకులతో యుద్ధానికి వెళ్ళి అమాలేకులు నాశనం చేయాలా, దేవుని యొక్క సంకల్పం అది. ఇశ్రాయేలును చంపారు 400 సంవత్సరాలకు ముందు, అయినా నేను వదిలిపెట్టను, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రతిదండం చేయాలా. కాబట్టి ఇప్పుడు రాజులు చెప్తున్నాడు. సౌలు చేసిన పొరపాటు వాటిని మాత్రం చూసుకుందాం, సమయం సరిపోతుంది మనకు. 9వ అధ్యాయంలో క్షమించండి 13వ అధ్యాయం వచ్చేసేద్దాం, సమయం సరిపోదు. 13వ అధ్యాయము ఒక్కొక్క సూచన జరుగుతా గిల్గాల్కి వచ్చేసేసాడు. ఇప్పుడు గిల్గాల్లో జరుగుతున్న విషయాన్ని మనం చదువుదాం. 13వ అధ్యాయము 8వ వచనం నుంచి, మొదటి సమూయేలు 13వ అధ్యాయం 8వ వచనం నుంచి, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. సౌలు చేసిన మొదటి పొరపాటు అంటే మహానుభావుడు సమూయేలు ప్రవచించి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి గిల్గాల్ వరకు వచ్చాడు. వస్తున్నప్పుడు ప్రతి ఒక్క సూచన జరుగుతుంది. జనులు ఇతనితో పాటు కలిసి వచ్చేసేసారు గిల్గాల్కి. కాబట్టి 7 దినాలు ఇప్పుడు కాసుకోవాలా. ఏం జరిగిందంటే సమూయేలు రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి జనాలు తన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. అంటే నేను గుబులు పుట్టింది, జనాలు వెళ్ళిపోతున్నారా, అయితే ఏం చేద్దాం, సమూయేలు వచ్చి లేట్ అవుతుంది, మనమే దానబలి అర్పిద్దాము, దానబలి అర్పించేసి. కాబట్టి చూడండి, దానబలి 10వ వచనంలో, అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వెతుకొచ్చాడు. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడియటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచకమునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుతురనుకొని నా అంతట నేనే సాహసించి దహనబలిని అర్పించి తిని. మొదటి వ్యతిరేకత, మొదటి తిరుగుబాటు. దేవుని యొక్క దైవజనులు ప్రత్యేకింపబడిన వాళ్ళు చేయవలసిన పని దహనబలి. రాజు సాధారణమైన వ్యక్తి తెగించి ఆ కార్యక్రమాన్ని పూనుకున్నాడు. వెంటనే 13వ వచనంలో సమూయేలు చెప్తున్న మాటలు, అందుకు సమూయేలు ఇట్లను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకము పనిచేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. వెంటనే డిసిషన్ వచ్చేస్తుంది, నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఎవరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును అంటాడు. వెంటనే ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు తిరుగుబాటును మనం ప్రదర్శిస్తున్నామో సౌలుని తన స్థానం నుంచి మొదటి పొరపాటు, దహన బలుల్ని తెగించి ఇతనే బలి అర్పించడం మొదటి పొరపాటు సమూయేలు చేశాడు. ఇప్పుడు రెండో పొరపాటు గురించి చదువుదాం. 15వ అధ్యాయం వచ్చేసేస్తే రెండవ పొరపాటు మనకు కనిపిస్తుంది. సరే, ఇంకా రాజు అభిషేకం తైల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దావీదును ప్రత్యేకపరుచుకునే కార్యక్రమాలు ఇంకా జరగల. 15వ అధ్యాయంలో రెండవ అవకాశం. 15వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఒకానొక దినమున సమూయేలు
సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తుందేమనగా, అమాలేకులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటిని హతం చేసి వారిని కలిగిన దాంతో బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. కాబట్టి ఏది అక్కడి నుంచి రాకూడదు, సమస్తాన్ని నిర్మూలన చేయి. రెండవ అవకాశం సౌలుకి క్షమించండి. రెండవ అవకాశాన్ని కూడా సేమ్ అదేలాగా దుర్వినియోగపరుస్తున్నాడు. ఆ తర్వాత జరిగిన సంగతులు మనకు తెలుసు. 15వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదివితే మనకు సరిపోతుంది. 14వ వచనం నుంచి 15వ అధ్యాయము 14వ వచనం. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంగులను ఎక్కడివి అని అడుగగా, అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చు. మిగిలిన వాటిని అన్నిటిని మేము నిర్మూలన చేసి మనగా, సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినమని సౌలుతో అనగా, సౌలు చెప్పమని అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము. వారు లయమగ వరకు వారితో యుద్ధము చేయమని సెలవేయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తుంది అంటారు. కాబట్టి దోపుడు సొమ్ము మీద మనసు వచ్చింది. పాయింట్ నెంబర్ 1. 21లో, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిందని సమూయేలుతో చెప్పిన. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల సంతోషించిన. ఆలోచించుకొనుము. పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట ఎన్ను పాపముతో సమానము అని. కాబట్టి ఎప్పుడైతే రెండవసారి అవిధేయతను కనపరిచాడో 16వ అధ్యాయం 14వ వచనానికి వచ్చేసేద్దాం, సమయం అయిపోతుంది. 16వ అధ్యాయం 14వ వచనంలో ఇప్పుడు రెండవ అవకాశం కూడా మీరిపోయింది. 16వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివినట్లయితే దావీదును ప్రత్యేకపరచుకొని అభిషేకించే కార్యక్రమాలు జరిగిపోతాయి. 13 వచనాల్లో దావీదును అభిషేకించిన వెంటనే 14వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను వేరపింపగా. అది గొడవ. సందేశం ఏంటంటే, పరమ తండ్రి నీకు అవకాశాలు ఇస్తున్నప్పుడు హృదయాన్ని మార్చుకోవాలా, నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. దాన్నే 23వ వచనంలో మాట్లాడుతున్నాడు. తిరుగుబాటు చేయుట అంటే 15వ అధ్యాయం 23వ వచనంలో, తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అయిన పాపముతో సమానము. మూర్ఖత నాకు పరచుట మాయా గృహదేవతను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించువు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను అంటున్నాడు. కాబట్టి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞల్ని పక్కన పెట్టి నీ సొంత ఆలోచనలతో కార్యక్రమాలు చేస్తే నీవు మూర్ఖతను కనపరిచిన వాడివే దేవుని దృష్టిలో. అందుకే మనం 1 యోహాను 3వ అధ్యాయం చదువుతున్నాం, ఆజ్ఞాతిక్రమమే పాపం అంట. కాబట్టి శరీర కార్యాల విషయంలో శరీరం మనసు కలిగి నువ్వు శరీర కార్యాలు చేస్తే యెహోవాను సంతోషపరచ నేరము అనే ఆజ్ఞ ఉన్నప్పుడు నువ్వు శరీర కార్యాలతో జీవితాన్ని కొనసాగిస్తానంటే పనవదు. ఎందుకంటే యెహోవా దేవుడు నీ యందు సంతోషించే ఆస్కారం ఉండదు. ఒకనాటి సౌలు తన యొక్క శరీరానుసారమైన మనసును బట్టి మూర్ఖతను అనుభవించి రెండవ అవకాశాన్ని కూడా దుర్వినియోగపరుచుకున్నాడు. రెండవ అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అతని దగ్గర నుంచి తొలగిపోయింది.
తొలగిపోయి దురాత్మ ప్రవేశపెట్టబడింది. కాబట్టి సామాన్యుడిగా తన జనుల్లో సామాన్యుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ప్రవచించే వరాన్ని అనుగ్రహించి హెచ్చించినప్పుడు పరమతండ్రి అనుగ్రహించిన కృపను దుర్వినియోగపరచుకొని ఆజ్ఞాతిక్రమం చేసి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రగా తయారు. దానికి అతను చేసిన మొదటి పొరపాటు దహన బలులు అర్పించటం, రెండవ పొరపాటు ఆజ్ఞను అతిక్రమించటం. కాబట్టి ఈ రెండిట్లో ఏది చేసినా, అంటే దహన బలులు అర్పించడంలో ప్రధాన యాజకులు చేయవలసిన పనులు, ప్రవక్తలు చేయవలసిన పనులు, దాన్ని సొంత చేతితో నేను రాజునే కదా అన్నట్టు అధికారాన్ని చేతిలో తీసుకోవడం ఘోరాతిఘోరమైన పాపం. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే. అదేలాగా దేవుని యొక్క ఆజ్ఞను సాక్షాత్తు ప్రవక్త నుంచి ప్రవచించి అమాలేకులను నిర్మూలన చేసిరా అంటే దేవునికి బలర్పించే పట్టుకొచ్చాను అని వంకసాకు చెప్పుకుంటూ మాట వినకుండా సొంత ఆలోచనతో కార్యక్రమాలు చేసే స్వభావం అది. కాబట్టి నా మాటలు నా ఆలోచనలు పక్కనకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. యెహోవాను సంతోషపరచాలంటే ఆజ్ఞలు గైకొనాలి. అది కదా, ఆజ్ఞలు గైకొనే స్వభావం నీలోకి ప్రవేశించకపోతే నువ్వు యెహోవాను సంతోషపరచలేవు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించలేవు. అక్కడ వస్తుంది సమస్య. కాబట్టి ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నీకు చిత్తవృత్తి ఎందు నూతన పరచబడి ఆజ్ఞలు గైకొనేవాడిగా నువ్వు తయారవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు. దాన్ని ఆజ్ఞలు గైకొంటేనే నీకు గతి అని గ్రంథం మాట్లాడుతుంది. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము సందర్భం, శాసనాలు వెళ్ళిన ఆజ్ఞలను అనుగ్రహిస్తూ వస్తున్న సందర్భం. ఆ సందర్భంలో మాట్లాడుతున్న 9వ వచనం నుంచి మనం చదివితే సరిపోతుంది. అంత చదివితే సమయం సరిపోదు. మరియు నీ దేవుడని యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భఫలం విషయంలోనూ, పశువుల విషయంలోనూ, నీ భూపంట విషయంలోనూ మేలుకు నాకు కలిగినట్లు నేను వర్ధిల్ల చేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు ఆ యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించును. అది కూడా కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను అనుసరించు. అప్పుడు నీ పితరుల స్థానంలో, నీ పితరుల యొక్క జీవితం విషయంలో యెహోవా దేవుడు ఎలా ఆనందించాడో అలా నీ జీవితంలో కూడా ఆనందం వస్తుంది దేవుడికి. ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే నీ దేవుడికి నీ జీవితం పట్ల ఆనందం వచ్చే ఆస్కారం ఉండదు. దాన్ని నేను మాట్లాడుతాను. నీ పితరుల నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు నీ హృదయం మళ్ళాలా. సమస్య ఏంటంటే ఇక్కడ ప్రవర్తన మళ్ళీ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు కూడా కొద్దిసేపు ముందు సహోదరులతో మాట్లాడుతూ ఉన్నా. న్యూస్ మీరు చూస్తుంటే మీకు అంత తెలుస్తుంది. ప్రవీణ్ పగడాల అని ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడో ఇంకా తేల్చబడలేదు. అతన్ని ఎవరు చంపేశారో అని క్రిస్తాన పోలంతా పోరాటం. కాబట్టి అతను ఎక్కడి నుంచి ప్రయాణాలు ప్రారంభించాడో అక్కడి నుంచి పూర్తిగా సీసీటీవీ తీస్తున్నారు పోలీసులు. తీస్తుంటే ఆశ్చర్యకరమైన ఫుటేజ్ ఒకటి బయటపడింది. ఏం ఫుటేజ్ అంటే పెద్ద పాస్టర్ బయట లోకంలో అబ్బో క్రైస్తవ సంఘాలన్నీ పోరాటాలు చేస్తున్నాయి. వైన్ షాప్కి వెళ్ళి మందు కొంటున్నాడు. అంటే ఏదో ప్రాంతం నుంచి బయలుదేరి రాజమండ్రికి వస్తున్నాడు. ఒక్కడే వస్తున్నాడు. ఎవరు చూడరు కదా, ఎవరున్నారు పక్కన, ఎవరు భక్తులు లేరు. భక్తులుంటే భయపడము అని నటిస్తాడు. నటించే జీవితాలు కదా ఈరోజు. కాబట్టి ఎవరు లేదు, ఎవడు కనుక్కుంటాడు, హెల్మెట్ వేసుకున్నాడు, మాస్క్ వేసుకున్నాడు, మందు కొంటున్నాడు, మందు కొని మందు తాగుతున్నాడు. భక్తి అది.
దేవుని ఆజ్ఞను అనుసరించే జనమా వీళ్ళు. కాబట్టి ఇప్పుడు అది నిరూపించబడిపోతే క్రైస్తవులకి ఎంత అపకీర్తి చూడండి. కాబట్టే వ్యక్తిగతమైన పరిశుద్ధమైన జీవితం లేకపోతే గ్రంథాన్ని ముట్టద్దు, బోధించద్దు అన్నది గ్రంథం. వ్యక్తిగతమైన పరిశుద్ధం లేకపోతే బోధించకూడదు. సొంత పవిత్రతను కాపాడుకున్న వాడు బోధించడానికి అనర్హుడు. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞని గైకొనకపోతే యెహోవాను యందు ఆనందిస్తాడా? తిరిగి చదువుతాం ద్వితీయోపదేశకాండం 3:9-10 నుంచి. నీ దేవుడనే యెహోవా మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపునకు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటగా ఆయన నీ యందును ఆనందించి నీ వైపు తిరుగు. కాబట్టి నీ పూర్ణ హృదయంతో జరగాల కథ. నా హృదయం మళ్ళీపోయిందనుకో, నా చుట్టుపక్కల మనుషులు ఉన్నా మనుషులు లేకపోయినా, జనులే లేని అడవిలో పద్మాసు దీపంలో నన్ను దింపినా నా పరిశుద్ధతకు డోకా ఉండదు. మీకు అర్థమవుతుందో లేదో? ఎందుకంటే హృదయాన్ని చూస్తున్నాడు నా తండ్రి హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. కాబట్టి ఆజ్ఞలు గైకొండ ఆజ్ఞాతిక్రమం నా దరిచారనివ్వను అనే స్థితిలో బ్రతకటం క్రైస్తవ జీవితం. కాబట్టి శరీర సంబంధించిన కార్యక్రమాలు, శరీరానుసారమైన బ్రతుకు దేవుణ్ణి ఆనందింపచేయదు. సౌలు తన యొక్క జీవితంలో దహన బలి అర్పించడంలో దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించాడు. అమాలేకులతో యుద్ధం జరిగిన విషయంలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. మాట వినలేదు, దేవుని మాట వినలేదు. దేవుని మాటను వినలేదు కాబట్టి అతనికి అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మను తీసేశాడు. పరమ తండ్రి తీసేసేసాడు. వీడు నాకు సంబంధించిన వాడు కాదు, నేను ఇంకొకరిని చూసుకోవాలా, వీడు నాకు పనికి రావట్లా. అలా ఒక్కొక్కరిని చూసుకుంటూ 6,03,548 మందిని పక్కన పెట్టాడు. 2 మాత్రం ప్రత్యేకపరుచుకున్నాడు. ఉదయకాలం మనం చూసాం. కాబట్టి యెహోవా మాటను అనుసరించి నడుచుకొనుట, యెహోవాను ఆనందింపచేయుట. ఆయన్ని ఆనందింపజేస్తే నీకు నిత్యత్వం. సౌలు చేసిన పొరపాటు మన జీవితంలో జరగకూడదు. ఆజ్ఞాతిక్రమం చేసి యెహోవా మన వైపు మళ్ళకుండా చేసుకోకూడదు. దాన్ని అంటున్నాడు, నీ దేవుడిని యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకై నీ యందును ఆనందించినాడు కదా. నీకు మేలు జరుగుతుంది, భయపడిన అవసరం లేదు. నీకు మేలు జరుగుతుంది. ఈ భూలోకంలో సుభిక్షమైన జీవితాన్ని జీవిస్తాం, కలత చెందవలసిన అవసరం లేదు. ఆ మేలు ఎలా ఉంటుందంటే నీ ఎదుగుదల, నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కానివ్వండి, భూలోకంలో బాహ్యమైన ఎదుగుదల కూడా ఇంక్లూడ్ చేయబడింది. భయపడిన అవసరంలా క్షేమంగా బ్రతుకుతాం. ఒకరి దగ్గర యాచించే పరిస్థితులు పరమ తండ్రి అనుగ్రహించడు. పరీక్ష కోసం అనుమతించవచ్చు. పరీక్ష కోసం నిన్ను పరీక్షించడానికి నీ మనసు ధనం మీద ఉందో ఆయన మీద ఉందో, నీ నమ్మకం ధనం మీద ఉందో ఆయన మీద ఉందో పరీక్షించడానికి అనుమతించవచ్చు. కాబట్టి ధనం వచ్చినప్పుడు ఏమొస్తుందంటే, తిమోతికి రాసిన పత్రిక, ధనం వస్తే గర్వం వచ్చేస్తుందంట. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము మనకందరికి తెలిసినట్టు 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక ఆస్థిరమైన ధనమునందు నమ్మిక ఇచ్చుగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఇచ్చుడని ఆజ్ఞాపించు. కాబట్టి నువ్వు సుఖంగా బ్రతుకుతున్నావు అంటే బ్యాంకులో బ్యాలెన్స్ కాదు కారణం. దేవుడు అనే దేవుని మీద నమ్మకం బ్యాంకు మీద వెళ్ళిపోకూడదు, బ్యాంకు మీద డబ్బు మీదకి వెళ్ళిపోకూడదు. కాబట్టి నీ పరీక్షలు నిన్ను తేల్చుకోవడానికి, నీ స్వభావాన్ని పరీక్షించి నీ స్థితిని తెలుసుకోవడానికి పరీక్ష పెట్టచ్చు. దేవుడు ధనాన్ని లాగివేసి నీకు జ్ఞాపకం చేయొచ్చు. కాబట్టి పాపం చేయకుండా దేవుని సముఖంలో ఆయన్ని ఆనందింపజేస్తుంటే గుర్తుంచుకో, సుఖముగా అనుభవించుటకు సమస్తము ధారాళంగా దయచేయబడతాడు. నీకు చీకుచున్నావు. కాబట్టి యెహోవా నీ జీవితంలో నీ యొక్క ప్రవర్తన యందు, నీ హృదయపూర్వకమైన ప్రవర్తన యందు, పాస్టర్ ప్రవీణ్ గారు లాగా మనుషులు లేనప్పుడు ఒక బ్రతుకు, ఉన్నప్పుడు ఒక బ్రతుకు కాదు. నీ హృదయ తలంపులను పరీక్షిస్తుంటాడు దేవుడు 24/7.
నిద్రపోయినా, లేచినా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఏ మనుషులు లేకపోయినా నీ హృదయాన్ని పరిశీలించే దేవుడు దేవుడు. కాబట్టి హృదయపూర్వకంగా ఆయన వైపుకు మళ్ళీ ఆయన వైపు తిరిగితే పరమ తండ్రి కనికరిస్తాడు. నీ స్వభావాన్ని మార్చుకో. స్వభావాన్ని మార్చుకొని తండ్రి అని నీకు దాసనం అవ్వాలనుకుంటున్నాను ప్రాధేయపడితే పరమ తండ్రి నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు. అది వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానాన్ని పొంది యెహోవాను ఆనందింపజేస్తే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి అర్హతను పొందుతాము మనము. ఆ అర్హతను పొందడంలో సౌలు ఫెయిలియర్ అయిపోయాడు. తన యొక్క స్థితి నుంచి సౌలు పడిపోయాడు. దహన బలులు అర్పించే విషయంలో, ఆజ్ఞని అతిక్రమించే విషయంలో పొరపాటు చేశాడు. ఆ పొరపాటు మన జీవితంలో చేసి దేవుని యొక్క ద్వేషాన్ని, ఉగ్రతను పొందకుండా ఆయన ఆనందింప చేయవలసిన అవసరం ఉంది. దీన్ని మనం కొనసాగించుకుంటాం.